మన కన్న తల్లులను తలపించేలా మన రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనేదే తమ అభిమతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దొరల గడిల ఆనవాళ్లు విగ్రహంలో ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రజలు అభిమతానికి తగినట్లు విగ్రహం రూపొందించే బాధ్యతను తెలంగాణ బిడ్డ అయిన జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్కు అప్పగించామన్నారు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఈ ఏడాది డిసెంబర్ 9న విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉద్యమ సమయంలో జరిగిన మిలియన్ మార్చ్ తరహాలో లక్షల మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్లు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోనే యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. అదే రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినం కూడా తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 పండుగ రోజు. అందుకే ఆ రోజునే విగ్రహ ఆవిష్కరిస్తాం. ఇటువంటి అర్హుదైన అవకాశం అందరికీ రాదు. అలాంటి అదృష్టం నాకు దక్కింది. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా గత పాలకులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని జూన్ 2వ తేదీనే నేను ప్రకటించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.